వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. 2024 ఎలక్షన్ ప్రజలందరూ కూడా విసుగెత్తుపోయి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఈ ఓటు రూపంలో రాష్ట్ర ప్రజలు కూటమిని గెలిపించుకున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల గెలుపు అని టి నరసాపురం మండలం మక్కినవారిగూడెంకి చెందిన కూటమి నాయకులు పిన్నమనేని మురళీకృష్ణ తెలిపారు. నా పేరు పిన్నమనేని మురళీకృష్ణ, మక్కినవారిగూడెం, టి నరసాపురం మండలం. ఈ 2024 ఎలక్షన్లు ఎంత ప్రజలందరూ కూడా ఎంత ఇసుకెత్తిపోయి రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నారో అది ఈ ఓటు రూపంలో ఈ అఖండ విజయం సాధించిన ఈ ఘనత పవన్ కళ్యాణ్ గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే బీజేపీ కూడా, ఆ పార్టీ కూడా సహకరించి మనకి రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రజల మనోభావాలకి గౌరవించి వాళ్ళు కూడా ఆ నిర్ణయాలని అనుసరించి మన ఈ ప్రజానీకం అందరూ కూడా ఈ అఖండ విజయాన్ని అందించారు మన ఈ ఆంధ్ర రాష్ట్రానికి. ఇది ఈ గెలుపు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గెలుపు. ఇది ఈ విధంగా ఒక అధికార పార్టీకి 151 సీట్లు వచ్చిన ఆ మ్యాండేట్ని నిలుపుకుంటాకి వాళ్ళకి ప్రజల్ని ఎలా గౌరవించాలి, ప్రజలకు ఏం కావాలి అని తెలుసుకోకుండా, ప్రజల ఇబ్బందుల్ని కనీసం ఆలోచించకుండా ప్రజాప్రతినిధి అనేవాడు ఎవరైనా సరే, ఎమ్మెల్యే అవని, ఎంపీ అవని, మంత్రి అవని, ప్రజల అవసరాలు ఏంటి, ప్రజలతోటి మన కనెక్టివిటీ ఉండాలా అక్కర్లేదా, ప్రజలతోటి సత్సంబంధాలు ఉంచుకోవాలా అక్కర్లేదని ఇది గుణపాఠం. ఏ ఎమ్మెల్యేకైనా, ఏ ఎంపీకైనా, ఏ పార్టీ నాయకుడికైనా సరే ప్రజలను అశ్రద్ధ చేస్తే మనం ఎక్కడుంచాలో అక్కడ ఉంచటానికి ప్రజల చేతిలో మన పదవులు చిన్నవి అని తెలుసుకోవాల్సిన రోజు 2024 మన ఈ ఎలక్షన్లకి ప్రజలు నిరూపించారు. ఎవ్వరూ కూడా అతిథులు కాదు. అందులో ఎలక్షన్ అనేది రాష్ట్ర ప్రయోజనాల మీదే జరిగింది, అధికారం అభివృద్ధి మీదే జరిగింది. అభివృద్ధి కావాలనుకున్నారు, ఉద్యోగాలు కావాలనుకున్నారు, గ్రామాలు పచ్చగా, మన వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందాలి, పరిశ్రమ రంగం అభివృద్ధి చెందాలి, అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. సిర్రి బాలరాజు గారు చిన్న వయసు, మా పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, జనసేన తరఫున, కూటమి తరఫున నెగ్గిన ఎమ్మెల్యే గారు సిర్రి బాలరాజు గారు చిన్న వయసు. ఆయన చాలా ప్రజలందరినీ కలుపుకొని, నాయకులందరినీ గౌరవించుకుంటా, కార్యకర్తలకి విలువలు ఇచ్చుకుంటా పోలవరం నియోజకవర్గాన్ని 175 నియోజకవర్గాల్లో మోడల్ నియోజకవర్గం కింద చేయాలని చెప్పి నేను ఆయన కోరుకున్నాను.